హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో హాల్ టికెట్స్ అనేటివి ఎప్పుడు రిలీజ్ చేస్తారు బ్రో అని అయితే అడుగుతున్నారనమాట. సో మనకు చూసుకున్నట్లయితే ఇవాళే హాల్ టికెట్స్ అనేటివి ఆన్లైన్లో అయితే రిలీజ్ చేస్తారన్న అప్డేట్ అయితే వచ్చింది. సో కాకపోతే అదైతే మనకు ఫేక్ న్యూస్ అనమాట. కాకపోతే గైస్ నేను మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ అయితే చేశాను. ఎందుకంటే మనకు అటు చూసుకున్నట్లయితే ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేటివి డిలే చేసినప్పటికీ కూడా మనకు రిలీజ్ అయితే చేసేసారనమాట. ఇంకా టైం ఉంది కాబట్టి నేనైతే తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ అనేటివి మ్యాక్సిమం ఇవాళే మనకు రిలీజ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే మనకు మార్చ్ 5th నుంచి తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి కదా. కాబట్టి మనకి ఇంకా టైం అనేది ఉంది. మోస్ట్లీ చూసుకున్నట్లయితే వితిన్ 2 or 3 డేస్లో మనకు హాల్ టికెట్స్ అనేటివి రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది గైస్. నేనైతే డైలీ చూసుకున్నట్లయితే వాళ్ళనైతే కాంటాక్ట్ అవుతూ ఉన్నాను. కాకపోతే వాళ్ళైతే కొద్దిగా రెస్పాండ్ అయితే అవ్వట్లేదు, కానీ రెస్పాండ్ అయితే మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరైతే ఎక్కువ కాల్స్ అయితే చేయకండి. హాల్ టికెట్స్ అనేటివి అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేస్తాం, మీరైతే చెక్ చేసుకుంటూ ఉండండి అని అయితే అన్నారు. నేనైతే అడిగాను అనమాట. ఎప్పట్లోపు రావచ్చు, ఒక వితిన్ 2 or 3 డేస్లో మేమైతే ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేడం అని అయితే అడిగాను అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే తక్కువ టైమే పడుతుంది. హాల్ టికెట్స్ అనేటివి అయితే అప్లోడ్ ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతోంది. హాల్ టికెట్స్ అనేటివి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీరైతే ఓపిక్గా అయితే ఉండండి అని అయితే అంటున్నారు. గైస్ మీరు కూడా కొద్దిగా అయితే ఉండండి. హాల్ టికెట్స్ అనేటివి ఖచ్చితంగా మనకు వచ్చేస్తాయి మన ఛానల్లో. డైరెక్ట్ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్స్ టఫ్గా ఫీల్ అవుతున్నారో తెలంగాణ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కింద ఏ సబ్జెక్ట్ టఫ్గా ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి చెప్తున్నా.